ఉంటారండి యూటర్న్స్ మీరు? సార్ అందరికీ నమస్కారం. చాలా చాలా సేపు మంచి చర్చ జరిగింది. హ్మ్. అయితే 3 అంశాలు నేను మాట్లాడాలనుకున్నాను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతూ చర్చలో చాలా పెద్ద బూతి అండి. నేను అనకూడదు అన్నాను అనేసి బేవర్స్ అన్నారు. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ బేవర్స్‌లు అన్నారు. ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడాడు? ఆయనకి ఏదో ఒక అంశం మీద మేము బేవర్స్‌లు అనిపిస్తున్నాం. ఆయనకి మేము నచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ బేవర్స్లు అందరూ నాయకులు నచ్చట్లేదు. కాబట్టి ఆయన ఆ రకమైనటువంటి భాషని ఆ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. మరి ఎక్కడ కూడా చర్యకి ప్రతిచర్య ఉంటుంది అన్న రీతిలో అవతల వాళ్ళు మాట్లాడారు అంటే అర్థం ఏంటి? వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులు గురి చేశారు. వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టారు. క్షోభ పెట్టుంటే గాని ఆ రకమైనటువంటి మాటలు రావు అనేది ఇప్పుడే ఎగ్జాంపుల్ లైవ్ లో చూశారు మీరు. ఆయన ఎవరేమన్నారు? ఆయన లైవ్ లో కూర్చొని బేవర్స్లు అంటున్నారు మమ్మల్ని. ఎంతవరకు వింటే వీళ్ళు ఇప్పుడు కేసు పెడతారా ఆయన పైన, జగన్ గారి పైన? నేను ఇస్తాను కంప్లైంట్ తీసుకుంటారా సార్? ఎఫ్ఐఆర్ చేసుకుంటారా? నేను ఇవ్వనా తిరుపతిలో కంప్లైంట్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బేవర్స్లు అని సంబోధించారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఇతని పైన కంప్లైంట్ తీసుకోండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను బాధపడుతున్నాను, దీనివల్ల 1,40,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ ఆ జనాభా మొత్తం మీద మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఫిర్యాదు ఇస్తాను. తీసుకోగలుగుతారా? మీరు ఇవ్వండి. మీరు ఇవ్వకుండా మాట్లాడేటప్పుడు తీసుకుంటారని మీరు ఇస్తే కదా వాళ్ళు తీసుకునేది. మీరు ఇవ్వాలి ఇస్తాను కదా! సార్. నేను ఒక చిన్న మాట, ఇప్పుడు ఏమవుతుందంటే తీసుకోకపోతే మీకు కోర్టు ఉంది. మాట్లాడ కోర్టు ద్వారా డైరెక్షన్ ఇస్తారు. విజయ్ కిరణ్ గారికి డైరెక్షన్ వస్తుంది. మాట్లాడడానికి అన్ని సులువే సార్. కానీ వాటికి ఉన్నటువంటి పరిణామాలు ఏం జరిగింది ఏంటి అంటే ఒక చిన్న విషయం సార్. పోసానికి కృష్ణమురళి గారు మాట్లాడారు. ఆయన సక్రమంగా విమర్శ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేలాదిగా ఆయన ఫోన్ చేసి హరాస్ చేస్తుంటే ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎప్పుడైనా స్పందించి అభిమానులని ఇలా ప్రవర్తించకూడదని ఈ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఇంకా రెచ్చగొట్టేటువంటి రీతిలో మాట్లాడతారు కానీ ఇవన్నీ చర్చించుకుంటా పోతే అనవసరపు చర్చ జరుగుతుంది. రెండోది, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ క్షవరం అయితే కానీ వివరం తెలీదు అనేసి అన్నారు. మరి సంసారం లేని వ్యక్తికి, కుటుంబం నడిపేది తెలియని వ్యక్తికి, ప్రధానమంత్రి పదవికి అనర్హుడు అన్నటువంటి వ్యక్తితో వీళ్ళు చట్టపట్టాలు వేసుకోవడం క్షవరమా వివరమా మాకు తెలీదు. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అన్న వ్యక్తితో చట్టపట్టాలు వేసుకోవడం క్షవరమా వివరమా మాకైతే అర్థం కావడం లేదు. చికండిని ఒక కొజ్జాలాగని సంబోధించేటువంటి వ్యక్తులతో మళ్ళీ కౌగులింతలు చేసుకోవడం క్షవరమా వివరమా మాకు తెలీదు. మళ్ళీ మమ్మల్ని వైసీపీ వాళ్ళకి క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నారు. మీరున్న ఉత్తరాంధ్రలో క్షవరం అయింది చూసుకోండి. ఉపాధ్యాయులు క్షవరం కొట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా క్షవరం కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఏం మాట్లాడేదానికి ఏదో మనం మీరు మాట్లాడగలుగుతాం కదా, మనం సపోర్ట్ చెప్తే అయిపోతుంది హిడెన్ సపోర్ట్ అనుకోకూడదు. ఇచ్చినట్టున్నారుగా మిగిలిన 2 గ్రాడ్యుయేట్ సెగ్మెంట్స్‌లో ఈ వీళ్ళకి పీడీఎఫ్ అభ్యర్థులకి మీరు రంగంలో నుంచుంటే మీరు సపోర్ట్ చేసినందుకు గాను వాళ్ళకి లక్ష్మణరావు గారికి లాస్ట్ టైం మెజారిటీ 60,000 వస్తే ఈసారి ఓట్లు కూడా నేను ఈ రోజు మీ మా దెబ్బకి ఆయన పడే మద్దతుతో ఓట్లు కూడా పడలా గెలిచారని మీరు ఇచ్చిన సపోర్ట్కి. నేను దాన్ని మా మద్దతుతో గెలిచారని చెప్పి నేను కంపెల్ చేసుకోవట్లేదు సార్. దాన్ని ఓన్ చేసుకోవట్లా. చెప్తున్నా ఇప్పుడు నేను వాతావరణం అలా రాష్ట్రంలో ఏ మీ విధంగా మద్దతు వల్ల ఉందంటే ఆయన ఓడిపోయాడని చెబుతున్నాను నేను లక్ష్మణరావు గారు. మా మద్దతు మా మద్దతు వల్ల అయితే ఏం గెలవట్లేదండి, ఓడట్లేదండి ఆయన. ఈ రోజు ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. పార్టీలను పక్కన పెట్టారు ఉమ్. ప్రజలు. అందులో విద్యులైనటువంటి ఉపాధ్యాయులు ఏ రకంగా మొన్న అన్నారు, కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమం చేస్తుంది, వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి ఐఆర్లు ఇస్తాయి, ఏమి డిఏలు ఇస్తాం టీఏలు ఇస్తాం అధికారంలోకి రాగానే అన్నారు. 9 నెలల కాలంలో వాళ్ళకి ఏమి ఇచ్చారు ఏమీ లేదో ఈ ఓట్లతో ఫలితాలతో తెలిసింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో 9 నెలల కాలం గడుస్తున్నా మీరే అన్నారు రేపు రాబోయేటువంటి నెలలో విడుదల రజనీ గారా లేదంటే ఇంకొకరు ఎవరైతే ఆ రెడ్ బుక్ లో లేదు ఎవరైతే ఆవిడ బహుశా ఇస్తున్నారో నెక్స్ట్ వాళ్ళు మంత్ గ్రౌండ్ వస్తారని ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ నెలంతా పోసాని కృష్ణమూర్తి నడుస్తుంది. వచ్చే నెలకి విడుదల అదే నేనేమంటానంటే ఇప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి ప్రజలు ఈ కూటమి 3 పార్టీలని స్వాగతించి అధికారం ఇచ్చారు. ఆట బొమ్మలాగా చేయకూడదు సార్ వాసుదేవ్ గారు. ఒక బాధ్యతగా పని చేయాలా. ఇవన్నీ కూడా వీళ్ళకి స్వార్థపూరిత రాజకీయాలు అంటారు, కక్ష సాధింపు రాజకీయాలు అంటారు, ఇవి నడుస్తున్నాయి రాష్ట్రంలో. అంతేగాని సుపరిపాలన అనేది మచ్చుకకు కూడా 1% కూడా కనిపించడం లేదు. ఏ అంశంలోనో తీసుకోండి, బడ్జెట్ తీసుకుందాం, బడ్జెట్ లో ఏమున్నాయి కేటాయింపులు, కావాల్సినదంతా అన్నదాత సుఖీభావ కావాల్సిందంతా, వీళ్ళు ఇచ్చిందంతా
తల్లికి వందనకి కావాల్సిందంత, వీళ్ళు ఇచ్చిందంత, దీపం బడ్జెట్ పథకానికి డీటెయిల్స్ మళ్ళీ కావాల్సిందంత, వీళ్ళు డిస్కస్ ఇచ్చిందంత. బడ్జెట్ డీటెయిల్స్ ఎక్కడ మళ్ళీ కూడా సార్ డిస్కస్ ఇందాక ఏది అంబటి కూడా రాంబాబు ఈ గారు అన్నారు ప్రభుత్వం కదా, ఎక్కడ కూడా ఒక నిమిషం సక్రమంగా సురేష్ గారు, పనిచేయట్లేదు. అంబటి రాంబాబు గారు అన్నారుగా తెలుగుదేశం వాళ్ళు ఇలా అన్నారు, ఇలా చంద్రబాబు గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు. నిజంగా వాళ్ళు అలా మాట్లాడారు లేదో చూద్దాం ఒకసారి. రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఛాలెంజ్ ఇస్తున్నాను, కోడకల్లారా రెండు బయటికి కోడకల్లారా కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. నేను అడుగుతున్న ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. అంటే మీ హెలికాప్టర్లో వస్తారు, గాలిలో వస్తారు, గాలిలో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే, అణగదో కథ ఒక్కొక్కడిని మళ్ళా తిరిగి